హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే కనువిప్పు స్టోరీ అనేది చెప్తాను. సో కనువిప్పు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాంట్లో ఒక మెయిన్ పాయింట్ అనేది కూడా లాస్ట్లో ఏంటి అనేది చెప్తాను. సో మీకు ఇది కూడా ఏంటి కొంతవరకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ స్టోరీ వింటే ఏదైనా విషయాల్లో. ఒక అడవి సమీపాన పూరి గుడిసె ఉండేది. అందులో కొండయ్య, కాంతమ్మ దంపతులు నివాసం ఉండేవారు. కొండయ్య అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకు వచ్చి ప్రక్కనే గల గ్రామంలో అమ్మి వచ్చిన డబ్బుతో జీవనం గడిపేవారు. ఒక రోజులాగానే కొండయ్య చెట్టు నరకబోయాడు. అప్పుడు వనదేవత ప్రత్యక్షమయ్యింది. చెట్లు మానవులకు ప్రాణాధారం. చెట్లు లేనిదే మనుషులు, జంతువులు బ్రతకలేవు. చెట్లు నరకవద్దు అంది. కట్టెలు కొట్టి అమ్మకపోతే నాకు జీవనం ఎలా గడుస్తుంది అన్నాడు కొండయ్య. నీకు ఒక ఆవునిస్తాను, దాని పాలు అమ్ముకొని హాయిగా జీవించు అంది వనదేవత. కొండయ్య సరేనన్నాడు. కొండయ్య ఆవును తోలుకొని ఇంటికి వచ్చాడు. జరిగిందంతా భార్యకు చెప్పాడు. ఆమె చాలా సంతోషించింది. రోజు పాలు అమ్మి వచ్చిన డబ్బుతో జీవనం గడిపేవారు. కానీ రోజు ఆవుకి మేత వేయడం, పాలు పితకడం కాంతమ్మకు విసుగు వేసింది. ఆవు వద్దు, ఇంకేమైనా అడుగు అంటూ కొండయ్యను అడవికి పంపింది. కొండయ్య గొడ్డలి పట్టుకొని అడవికి వెళ్ళి చెట్టు నరకబోయాడు. వనదేవత, ఏమిటి కొండయ్య మళ్ళీ వచ్చావు అని అడిగింది. ఈ ఆవు వద్దు, ఇంకా ఎక్కువ డబ్బు వచ్చే ఉపాయం చెప్పు అన్నాడు. వనదేవత సరే అని ఆవుని తీసుకొని ఒక బాతును ఇచ్చింది. ఇది రోజు ఒక బంగారు గుడ్డు పెడుతుంది. అది అమ్ముకొని సుఖంగా జీవించమని చెప్పింది. కొండయ్య బాతుతో ఇల్లు చేరారు. బాతు ప్రతిరోజు బంగారు గుడ్డు పెట్టేది. దాన్ని అమ్మి వచ్చిన డబ్బుతో రోజులు గడిపేవారు. కానీ కాంతమ్మకు దురాశ పుట్టింది. బాతు రోజు ఒక గుడ్డు మాత్రమే పెడుతుంది. త్వరగా ధనవంతులు కావాలంటే కోరినంత ధనం ఇచ్చే సంచిని అడిగి తీసుకురా అని కొండయ్య మళ్ళీ అడవిని పంపించింది. కొండయ్య అడవికి మళ్ళీ చెట్టు నరకబోయాడు. వనదేవత ప్రత్యక్షమైంది. ఏం కొండయ్య మళ్ళీ వచ్చావు అంది. ఈ బాతు రోజు ఒక గుడ్డు మాత్రమే పెడుతుంది. ఇది మాకు వద్దు, ధనం ఇచ్చే సంచి కావాలి అని అడిగాడు. అతని అత్యాశకు వనదేవత కోపం వచ్చింది. బాతుతో పాటు మాయమైపోయింది. కొండయ్యకు కోపం వచ్చింది. గొడ్డలితో బలంగా చెట్టు కొమ్మ నరికాడు. అది విరిగి కొండయ్య కాళ్ళపై పడింది. కాళ్ళు విరిగాయి. పడిపోయాడు. సాయంత్రమైన కొండయ్య ఇంటికి రాకపోయేసరికి కాంతమ్మ కొండయ్యని వెతుక్కుంటూ అడవికి వెళ్ళింది. కొండయ్యను చూసి బోరున ఏడ్చింది. ఇద్దరూ కలిసి ఎలాగోలా ఇల్లు చేరారు. కొండయ్య పని చెయ్యలేడు. ఇల్లు ఎలా గడిచేది అనుకుంటూ కాంతమ్మ అడవికి వెళ్ళి ఉసిరి, నేరేడు, జామ, రేగుపండ్లు ఏరుకొని వచ్చేది. వాటిని తిని గింజలు ఇంటి వెనుక ఖాళీ స్థలంలోని విసిరివేసేవారు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి పెరిగి పెద్దయ్యాయి. కాయలు కాసాయి. కాంతమ్మకు అడవికి వెళ్ళే బాధ తప్పింది. కావలసిన పండ్లు తాము తిని మిగిలినవి సంతలో అమ్మేవారు. పండ్ల మీద కూడా ఫలాశయం బాగుండటంతో కాంతమ్మ మామిడి, దానిమ్మ, పనస వంటి మరికొన్ని పండ్ల చెట్లు, బంతి, చామంతి, మల్లె, కనకాంబరాలు వంటి పూల మొక్కలు నాటింది. పండ్లు, పూలు సంతలో అమ్ముతూ వచ్చిన డబ్బుతో సంతోషంగా గడిపేవారు. చెట్లను కొట్టి బ్రతకడమే కాకుండా పెంచి కూడా జీవితం సాగించవచ్చని వారు తెలుసుకున్నారు. ఒకరోజు వనదేవత ప్రత్యక్షం అయ్యింది.
వాళ్ళు చేసే మంచి పని చూసింది, సంతోషపడి దీవించింది. కొండయ్య దంపతులకు మొక్కల పెంపకం విలువ తెలిసింది. తమ చుట్టూ ప్రక్కల కూడా మొక్కలు నాటడంతో రకరకాల పక్షులు కూడా వచ్చి చేరాయి. వాటిని చూస్తూ వాటి కువకువలు వింటూ ఆనందంగా జీవనం గడిపేవారు. దీంట్లోకి వచ్చేసరికి మనకి ఒక మంచి స్టోరీ ఏంటి అంటే, దురాశ దుఃఖానికి చేటు. మనకి వచ్చింది కదా అని ఇంకా కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా దానికి ఇంకా పెద్దదే మనకి దెబ్బ అవుతుందన్నమాట. సో అందుకే మనం ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి, లేదంటే ఇంకా కొంతవరకు కష్టపడాలి. అంతేగాని మనకి ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పి ప్రతిదీ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఉన్న దాంట్లో సర్దుకొని అన్నీ చేసుకుంటే మంచిది. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, చెట్లను ఎప్పుడూ నరకకూడదు. చెట్లు ఉంటేనే మనకి గాలి అయినా సరే మనకి నీడనిచ్చేవి, పక్షులకి కూడా నీడనిచ్చేవి, పక్షులు బ్రతకడానికి కూడా చెట్లు ఉంటున్నాయి. సో ఇవన్నిటిని కూడా మనం కాపాడుకునే హక్కు కూడా ఓన్లీ మనకి మాత్రమే ఉంది. సో ఈ కథ ద్వారా నేర్చుకునేదైతే 2 పాయింట్లు మనం నేర్చుకుంటున్నాం. దురాశ దుఃఖానికి చేటు, అలానే చెట్లను నరకకూడదు. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.